హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మన ఛానల్లో టమాటా రైస్ని అయితే చేసి చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ని పల్లెటూరులో ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా అయితే నేను మా ఇంట్లో ఎప్పుడు చేస్తాను. అదే ప్రాసెస్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలు టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. తర్వాత స్టవ్ అంటించి బాండ్లీ పెట్టి తగినంత గీ వేసి ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ గీ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. గీ అనేది నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఉందేని యాడ్ చేశాను. ఇక్కడ సాసవులు, తర్వాత శనగపాయలు కొంచెము, తర్వాత జీలకర్ర కొంచెం యాడ్ చేసుకునేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం సిమ్లో పెట్టుకునేసి తర్వాత అనేది పెట్టుకోవాలి. తిరువాత అనేది మా ఆంధ్ర సైడ్ అయితే పోపు అనే దాన్ని తిరువాత అంటారండి. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ వేసి బాగా వేయించుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడైతే అన్నీ బాగా వేగాయండి. తర్వాత నేను ఇక్కడ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొంచెము, తగినంత కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మేము ఇద్దరికే అయినా కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకునేసి బాగా కళ్ళే తిప్పుకున్నానండి. చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. మనకి కారపొడి అయితే రెడ్డిష్లో ఉంటే ఖచ్చితంగా చక్కని కలర్ అయితే వస్తుందండి. అలాగైతే స్పైసీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే నేను బాగా వాడిన టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఆయిల్లో అయితే మగ్గుతుందండి. నేనైతే ఇలా తర్వాత ఏ కర్రీ చేసినా కానీ ఒక 10 or 20 minutes అయితే నేను బాగా వేయించుకుంటానండి. ఎందుకంటే మనము తిరువాతలోనే చాలా టేస్ట్ వస్తుందండి కూర అనేది. మా పల్లెటూరులో అయితే కర్రీ అనే దాన్ని కూర అంటారండి. ఒక్కొక్క ప్లేస్లో ఒకలాగా పిలుస్తారు కదండి. అలాగే నేను మా స్టైల్ అయితే చెప్తున్నాను. ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మనం ఇలా సరిపడా ఎసరు వేసుకోవడం వల్ల మనం పెట్టిన మసాలా అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎక్కువ ఎసరు వేయడం వల్ల మనమైతే గంజి అనేది వంపుకోవాల్సి ఉంటుందండి. అందువల్ల నేను తగినంత ఎసరు అయితే వేసుకుంటున్నాను. మనం ఇందులో గంజి అయితే వంపే అవసరం ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే నేను బియ్యము 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఇలా బియ్యం నానబెట్టుకోవడం వల్ల త్వరగా అయితే బియ్యం ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా మనకి ఎసరు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఫైనల్ అయితే మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంది టమాటా రైస్ని. చాలా సింపుల్గా అయితే మనము ఇంట్లో ఉండే మసాలాతోనే రెడీ చేసుకోవచ్చండి. మీకు కన్నా నేను చేసిన ప్రాసెస్ అయితే నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఎంతో కష్టపడి నాకు నేనుగా షూట్ చేసుకుంటూ ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్తో నేను చాలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నానండి. నాకు తెలిసిన ప్రతి ఒక్క వంటకం అయితే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.